కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ను కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వడం లేదంటూ ప్రజల్ని తప్పుదోవ పట్టించేలా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతున్నారని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు భట్టు కరుణాకర్ అన్నారు. ఈ మేరకు భూపాలపల్లి పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో భట్టు కరుణాకర్తో పాటు కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం నాయకులు మాట్లాడారు. అధికారుల తప్పిదం వల్ల ఇది జరిగి ఉండవచ్చని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారని, ఆర్థిక పరిస్థితి బాగాలేకపోయినా పేదల కోసం అనేక సంక్షేమ పథకాల్ని అమలు చేస్తుంటే బురద చల్లే విధంగా విమర్శలు చేయడం సరైంది కాదన్నారు. నిన్న రాష్ట్ర వ్యాప్తంగా భూపాలపల్లి జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ నాయకులు ప్రజలను తప్పుదోవ పట్టించడానికి కాంగ్రెస్ పార్టీ కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ వంటి పథకాలను ఇస్తలేదని చెప్పి వారు నిన్న ఈ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే గారు ధర్నా చేయడం. ప్రధానంగా ఈ ప్రభుత్వంలో పేదలకు అండగా ఉండే ప్రభుత్వ పథకాలు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్. ఈ యొక్క పథకాల వల్ల చాలామంది పేద కుటుంబాలకు లబ్ధి జరుగుతుంది. ప్రతి పేదింటి కుటుంబానికి ఆర్థిక భారాన్ని తగ్గించడానికి మా యొక్క ప్రభుత్వం గత ప్రభుత్వంలో పెట్టిన పథకమైనా కూడా ఈ ప్రభుత్వంలో కూడా మేము రన్ చేయడం జరుగుతూ ఉంది. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అంటే పేదల ప్రభుత్వం, పేదల యొక్క సంక్షేమం కోసం పనిచేసేటువంటి ప్రభుత్వం. ఈరోజు ఆరోపణలు చేయడం, తప్పుదోవ పట్టించడం ఈరోజు జిల్లా కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము తీవ్రంగా ఖండించడం జరుగుతూ ఉంది. ఒక ప్రైవేట్ వ్యక్తి వీరు గతంలో ఏదైతే జీవో చేసినటువంటి కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ వీరు చేసినటువంటి జీవోనే, అందులో ఏదో లొసుకులు ఉన్నాయి. ఆ లొసుకులను బట్టి ఆ వ్యక్తి హైకోర్టులో కేసు దావా చేయడం జరిగింది. ఒక ప్రతిపక్షంగా ఉన్న వీరు ఆ కేసులో ఇంప్లీడ్ అయ్యి ప్రజల కోసం, పేద ప్రజల కోసం కొట్లాడిన అవసరం వారిపైన కూడా ఉందని ఈ సందర్భంగా మేము తెలియజేయడం జరిగింది. మా పొన్నం ప్రభాకర్ గారు నిన్న చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. మా అధికారులు ఏమన్నా చిన్న పొరపాట్లు చేయడం వల్ల ఇదేమన్నా మిస్టేక్ జరిగింది కావచ్చు అని చెప్పేసి పూర్తి స్థాయిలో కూడా వివరణ కూడా ఇవ్వడం జరిగింది. ఈరోజు మా ప్రభుత్వం ఓవైపు ఆర్థికంగా ఆరోగ్యకరంగా లేకున్నప్పటికీ ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చడం కోసం ఆహర్నిశలు ప్రజాపాలన ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ముందుకెళ్తున్నప్పటికీ కూడా ఈరోజు బురద జల్లే కార్యక్రమాలు చేయడం ఇది సిగ్గుచేటని చెప్పేసి సందర్భంగా తెలియజేయడం జరుగుతూ ఉంది. ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే మాట్లాడతారు, కాంగ్రెస్ పార్టీ పేదలను ముంచే ప్రయత్నం చేస్తుంది. ఈరోజు ఏ రోజు కూడా మేము ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో వెనకాడలేదు. మా ప్రభుత్వం మహిళల కోసం, మీ అందరికీ తెలుసు ఇక్కడ ఉన్నటువంటి ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలకు, పేద మహిళల కోసం ముఖ్యంగా గృహలక్ష్మి పథకాన్ని తీసుకొచ్చాం. 200 యూనిట్లు ఇచ్చాం. అంతేకాకుండా ఇందిరమ్మ ఇల్లు ఇచ్చాం మహిళల కోసం. 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలనే లక్ష్యంతో మహిళలకు ఆర్టీసీ బస్సులు కానీ, అదేవిధంగా పెట్రోల్ పంపులు కానీ, సోలార్ ప్రాజెక్టులు కానీ ఇవన్నీ ఈరోజు ప్రజాపాలన ప్రభుత్వం ఇవ్వడం జరుగుతుంది. వీటంతటితో పాటు ఈరోజు మీ అందరికీ తెలుసు, గత ప్రభుత్వంలో రేషన్ కార్డులు కూడా ఇవ్వలేని పరిస్థితి ఉండేది. ఈ రేషన్ కార్డులు కూడా మా యొక్క ప్రభుత్వం ఒక ఇల్లు చక్కదిద్దాలంటే ఒక మహిళకు పూర్తి స్థాయిలో అవకాశాలు కల్పిస్తే ఆ కుటుంబం అనేది సంతోషంగా ఉంటుందనే ఉద్దేశంతో ఈరోజు మా ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి ఈరోజు మహిళలను ముందు వరుసలో ఉంచాలనే ఉద్దేశంతో ఈరోజు మా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పనిచేస్తుంది. ఈరోజు ఈ యొక్క బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఒక్క మహిళా కన్నా మహిళా మంత్రి పదవి ఇచ్చారా? ఈరోజు నేను ఈ యొక్క బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేని అడుగుతున్నా ఉంది. మాజీ ఎమ్మెల్యే గారు, మీరు మాట్లాడేటప్పుడు గుర్తుపెట్టుకోండి, ఈరోజు కాంగ్రెస్ పార్టీ అంటే కుటుంబ పాలన పార్టీ అంటున్నావు. ఇదే కాంగ్రెస్ పార్టీలో నువ్వు 30 ఏళ్ళు పనిచేసినావు. ఈ కాంగ్రెస్ పార్టీ నీకు ఎమ్మెల్సీగా, ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చింది. ఇదే కాంగ్రెస్ పార్టీ నీకు ఫస్ట్ దఫాలో టికెట్ రాకపోతే అదే మా దుద్దిల శ్రీధర్ బాబు గారు, అప్పుడున్నటువంటి బీఆర్ఎస్ నాయకులు ఏమన్నారంటే ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అన్నారు టికెట్. కానీ ఇదే కాంగ్రెస్ పార్టీ నాయకులు మళ్ళీ మా మంత్రివారిలు దుద్దిల శ్రీధర్ బాబు గారు ఢిల్లీకి తీసుకెళ్ళి మళ్ళీ నీకు టికెట్ ఇచ్చి, నిజం కాదా మాది మా కాంగ్రెస్ పార్టీ కుటుంబ పాలన అంటూ? ఇప్పటికైనా ప్రజలను తప్పుదోవ పట్టించకండి. చాలా స్పష్టంగా మా ప్రజాపాలన ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఈరోజు చాలా స్పష్టంగా చెప్తుంది, కళ్యాణ లక్ష్మి అనేది పేదింటి వారికి అండగా ఉండేటువంటి పథకం. ఆ పథకాన్ని తీసేసే ప్రసక్తే లేదు. చిన్న చిన్న ఏమన్నా చిక్కులుంటే దానికి సంబంధించినటువంటి కేసును అతి త్వరలో ఆ ప్రైవేట్ వ్యక్తితో మాట్లాడమా, ఇంకేదైనా చేయడమా, ఆ కేసును వేకేట్ చేసి యథావిధిగా కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ అనే పథకాలను
కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన ప్రభుత్వం నడిపిస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతూ ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ఆడబిడ్డలందరికీ తెలియజేసేది ఒకటే, నిన్న టీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళు రోడ్డెక్కి ధర్నా చేసిండ్రు. ఏంటంటే మేము ఆడబిడ్డల కోసం ధర్నా చేస్తున్నాం, ఆడబిడ్డల పక్షాన నిలబడుతున్నాం అని చెప్తున్నారు. అయ్యా మాజీ ఎమ్మెల్యే గారు భూపాలపల్లి, ఇట్లా మీ ఇంట్లో ఉన్న మీ భార్య గారికే మీరు జెడ్పీ చైర్పర్సన్ ఇచ్చిండ్రు, జిల్లా అధ్యక్షురాలుగా చేసిండ్రు. మీ బీఆర్ఎస్ క్యాడర్లా అసలు ఆడోళ్ళే లేనట్టు ఎవరు తిరగనట్టు మీతో పాటు ఎవరికన్నా ఏ పదవి అన్నా ఇచ్చున్నారా మీరు? ఇంతకుముందు గత ప్రభుత్వం మీరు 10 సంవత్సరాలు మీరు టీఆర్ఎస్ నుంచి 5 సంవత్సరాలు కాంగ్రెస్ నుంచి వీళ్ళు గెలిచిండ్రు, అంతకుముందు మీరు గెలిచి టీఆర్ఎస్లోకి వెళ్ళిండ్రు, అంతకుముందు టీఆర్ఎస్ నుంచి మధుసూదనాచారి గారు గెలిచిండ్రు. ఏ ఆడబిడ్డకు మీరు అంత పెద్ద పీట వేసిండ్రు, అంత గౌరవం ఇచ్చి ముందుకు తీసుకొచ్చిండ్రు? అదేవిధంగా మీ నాయకుడు కేసీఆర్ గారు వాళ్ళ ఇంట్లో ఉన్న ఆడబిడ్డకే వాళ్ళు గౌరవం ఇవ్వకుండా బయట పక్కన పార్టీ పెట్టేటట్టు బయటికి వెళ్ళగొట్టిండ్రు. ఏ విధంగా మీరు ఆడబిడ్డలకు మీరు సపోర్ట్ చేసిండ్రు అని ఇప్పుడు రాష్ట్రం అంతా ఉన్న ఆడబిడ్డలకు సపోర్ట్ చేస్తామని రోడెక్కిండ్రు. ఇది ఒకటి ముఖ్యంగా ఈ ప్రతి ఒక్క ఆడపడుచు ఇది గమనిస్తూ ఉన్నది. ప్రతి ఒక్క ఆడపడుచు ఈ విషయంలో ఖచ్చితంగా మీకు బుద్ధి చెప్తారు రానున్న రోజులలో. మేము కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ఆపేసిండ్రు అన్న విషయంలో మీరు తీసుకొచ్చిన విషయాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ముందు ఆడపడుచులను మీరు గౌరవించిన తర్వాత రాష్ట్ర ప్రజలందరినీ మీరు గౌరవించడానికి మీరు ముందుకు రండి. కానీ ఇట్లా అనవసరంగా అసత్య ప్రచారాలు చేయడానికి రోడ్డెక్కితే జనాలంతా గమనిస్తున్నారు. అందరు మీకు బుద్ధి చెప్తారు ఖచ్చితంగా.